వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి ఎంతో మేలు చేసే బొబ్బర్లతో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ గారెలు మనం పొట్టుతోనే వేసుకుందామండి. ఎందుకంటే బొబ్బర్లలో క్యాలరీలు, కొవ్వు తక్కువ శాతం ఉంటాయి, ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉంటాయండి. మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఈ బొబ్బర్లు కరిగిస్తాయండి. ఈ బొబ్బర్లతో కొంతమంది వడలు వేస్తుంటారు, కొంతమంది ఉడకబెట్టుకుని తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ బొబ్బర్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. మరి ఈ బొబ్బర్లతో నోటికి రుచిగా అనిపించేలా క్రిస్పీగా ఉండే గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బొబ్బర్లను తీసుకొని వాటిలో నీళ్ళు పోసుకొని 5 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలండి. అవి నానిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి అలా అని మెత్తగా కాకుండా కొంచెం పప్పు చేతికి తగిలేలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గారెల్లోకి కావాల్సిన వాటిని తయారు చేసుకుని 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను అన్నీ కలిపి చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నాను. కావాలంటే విడివిడిగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు బొబ్బర్లను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ముక్కలను వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా గారెల్లాగా చేసుకొని మరుగుతున్న నూనెలో వేసుకొని వేపుకోవాలండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో పక్క కూడా వేగేలా తిప్పుకొని వేపుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బొబ్బర గారెలు. ఇలా బొబ్బర్లను మార్నింగే నానబెట్టి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంత రుచిగా క్రిస్పీగా ఉంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మీరు కూడా ఈ బొబ్బర గారెలు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.